హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీకు ఒక మ్యాంగో డిజైన్ అయితే వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, ఈజీగా ఈ వర్క్ అయితే మీరు నేర్చుకోవచ్చు. అలాగే 2 డేస్లో మీరు బ్లౌజ్ మీద కూడా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలాగైతే చూపించేస్తాను. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే పెడతాను. ఓకేనా? ఇక్కడైతే నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నా, కొంచెం పెద్ద సైజ్ బీడ్స్, అలాగే జరీ దారం తీసుకున్నాను. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్తో నేను వర్క్ చేస్తున్నాను అన్నమాట. క్లాత్ వచ్చి వైట్ పాప్లిన్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం మందంగా ఉన్న క్లాత్ కానీ. ఇక్కడ చూడండి, ఒక పూస కొట్టేసాము. ఇంకో పూస కొట్టడానికి దగ్గర పెద్ద పూసలు కాబట్టి ఇక్కడ ఇంకొక గొలుసు వేసుకొని అప్పుడు ఇక్కడ ఒక పూస అయితే వేసుకోవాలన్నమాట. చూసారా? ఇలాగా చిన్న పూసలు అనుకో మనకి ఆ లైన్ మీద వచ్చేస్తుంది. పెద్ద పూసలు కూడా ఎలా కుట్టాలో తెలియాలి కదా, అందుకే నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్క పూస వదులుతూ ఒక గొలుసు వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆ గీత మీద ఒక్కొక్క పూస వదులుతూ ఒక గొలుసు కుట్టు. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. మీకు మెటీరియల్ కూడా 150 రూపీస్తో మీరు బ్లౌజ్ వర్క్ అయితే మీరే సొంతంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు మరి 2 డేస్లో మీరు బ్లౌజ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూసేసి నేర్చేసుకొని మీరైతే బ్లౌజ్ అయితే కుట్టేసుకోండి. ఓకేనా? ఇలా చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబరే కాదు, ఇంకా 23 ఉంటుంది. అలాగే ఐరన్ నీడిల్స్ ఉంటాయి కదా, అవి చాలా సన్నంగా ఉంటాయి. దాంతో కూడా మీరు వర్క్ నేర్చుకోండి, చాలా బాగా వస్తుంది వర్క్ వచ్చి. లేదు మీకు అవి దొరకనప్పుడు 14 నెంబర్ నీడిల్ తీసుకోండి. లేదు అనుకుంటే అమెజాన్లో, ఆన్లైన్లో తీసుకోండి. మీకు అన్ని రకాల నీడిల్స్ అయితే దొరుకుతాయి అనమాట. మగ్గ వర్క్ నీడిల్స్ అని స్ప్రింగ్కి, పూసలు కుట్టడానికి, థ్రెడ్ వర్క్ చేయడానికి ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ లోపల ఏంటంటే గర్ల్స్ కొట్టు వేసుకోవాలి. ఇలా జరీ దారంతోనే వేసేసుకున్నాను. లేదనుకుంటే లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట. ఇప్పుడైతే ఈ వీడియో చూసేసి ఇది మొత్తం అయితే ఇలా నేర్చేసుకోండి. లాంగ్ అండ్ షార్ట్తో మనం మొత్తం లోపలంతా ఫిల్అప్ చేసేయాలి. ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్. ఇప్పుడు ఒక గొలుసు వేసాము, దానిపైన చిన్న గొలుసు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఒక పెద్ద గొలుసు, ఇక్కడ ఒక చిన్న గొలుసు. లాంగ్ అండ్ షార్ట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మీరు ఎంత బాగా వర్క్ చేస్తే ఎక్కువ టైం మీరు వర్క్ చేయండి. అంటే నేర్చుకున్న దాకా మీరు ఎక్కువ టైం మీకు వర్క్ నేర్చుకోవడానికి టైం కేటాయిస్తే తర్వాత మీకు వచ్చేసింది అనుకో, మీరు ఇంత టైం ఏం చేయనవసరం లేదు. దగ్గర ఇప్పుడు ఒక 5 అవర్స్, ఒక 4 అవర్స్ మీరు వర్క్ నేర్చుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత 2 అవర్స్ పడుతుంది. 1 అవర్లోనే మీరు ఇదే వర్క్ తర్వాత 1 అవర్లో మీరు చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఫాస్ట్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా, మధ్య మధ్యలో మానేయకుండా మీరు ఏదో ఒకటి కుడుతూ ఉన్నారనుకో, మీకు వర్క్ అనేది స్పీడ్ వస్తుంది. తర్వాత మీరు చాలా ఫాస్ట్గా వర్క్ చేయగలరు అనమాట. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరైతే 2 డేస్లో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ మీద అక్కడక్కడ వేసుకోవచ్చు. లేదనుకుంటే నెక్కి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఇదే సేమ్ పెటలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. జరీ దారమే కదా, మీకు సిల్క్ దారం అయిపోతే సిల్క్ దారం అనుకో తెగిపోతుంది, పోగులు వచ్చేస్తుంది అని అంటారు. మీరు సిల్క్ దారం కూడా ప్రాక్టీస్ చేయండి. లీవ్స్ కుట్టడము, గొలుసు కుట్టడము ప్రాక్టీస్ చేశారనుకో, అప్పుడు మీకు దారం అనేది కొంచెం కొంచెం తెగిపోయినా మీకు అలవాటు అవుతుంది. లైన్గా ఇలా స్ట్రైట్ లైన్స్ తీసుకొని గొలుసు కుట్టు ప్రాక్టీస్ చేయండి. తర్వాత లీఫ్ గీసుకొని లాంగ్ అండ్ షార్ట్తో ఇలా డిజైన్ చేసుకున్నారనుకో, మీకు దారం కుట్టడం అలవాటు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు జరీ దారమే కాబట్టి మీకు అది కూడా ఉండదు. ఎక్కడ దారం అనేది తెగదు, 1-2 సార్లు తెగుతుంది. మీరు టైట్గా లాగితే ఇది కూడా తెగిపోతుంది. ఓకేనా? ఇలా మొత్తం లోపలంతా మనం ఫిల్అప్ చేసుకున్న తర్వాత కావాలంటే చుట్టూ అవుట్లైన్ కింద మళ్ళీ గొలుసు కుట్టు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా మళ్ళీ ఒక వరుస గొలుసు కుట్టు వేసుకుంటే మనకి డిజైన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 10 నిమిషాలు మీ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇలా వస్తుంది డిజైన్ వచ్చి. మీకు డిజైన్ రాకపోయినా పర్లేదు, జస్ట్ ఇలా మ్యాంగో సింపుల్గా గీసుకున్నాను. మీకు శారీస్లో ఎక్కడైనా ఉందనుకో దాన్ని ప్రింట్అవుట్ చేసేసుకోండి. అలా నేను ఒకసారి చూపించాను కదా, అలా ప్రింట్అవుట్ చేసుకుంటే మీకు మ్యాంగో కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోండి. 2 టైమ్స్ వేయమన్నాను కదా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.